వరల్డ్ నెంబర్ 1 వర్సెస్ 2 ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఓడిఐ సిరీస్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. వరల్డ్ నెంబర్ 1 అండ్ 2 రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీని కూడా రేపటి నుంచి యాక్షన్లో చూడబోతున్నాం. కెప్టెన్ గిల్ ఇంకా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇద్దరు ఇంజురీస్ నుంచి కంబ్యాక్ చేస్తున్నారు. ఆన్ ద అదర్ సైడ్ న్యూజిలాండ్ ఓడిఐ ఫార్మాట్లో లాస్ట్ 9 మ్యాచ్లు ఆర్ అన్బీటెన్. మరి ఈసారి ఈ సిరీస్కి ఎలాంటి న్యూజిలాండ్ టీం వచ్చింది అది కూడా డిస్కస్ చేయాలి. అండ్ ఫైనల్లీ రేపు వదోదరాలో మ్యాచ్ పిచ్ ఎలా ఉంది, ప్లేయింగ్ 11s ఎలా ఉండబోతున్నాయి, గేమ్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి అన్ని డిస్కస్ చేయాలి కదా. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టెక్అవుట్. T20 వరల్డ్ కప్ వచ్చేసి నెక్స్ట్ మంత్, ఓడిఐ వరల్డ్ కప్ వచ్చేసి ఎప్పుడో 2027లో. యాక్చువల్లీ చూసుకుంటే ఇప్పుడు ఆడబోయే 3 మ్యాచెస్ అగైన్స్ న్యూజిలాండ్ ఓడిఐ సిరీస్ రిలవెన్సే కాదు, కానీ స్టిల్ టికెట్లు అమ్ముడిపోయినాయి, గ్రౌండ్ మొత్తం ఫుల్ ఉంటుంది. అందుకే కారణము విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. అందుకనే ఇవాళ వీడియో కూడా వాళ్ళిద్దరితోనే స్టార్ట్ చేద్దాం. కానీ బిఫోర్ ఐ గెట్ దేర్, మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. రోహిత్ అండ్ విరాట్ ఈ ఓడిఐ సిరీస్ ఆడిన తర్వాత మళ్ళీ 6 నెలలు ఇంటర్నేషనల్ క్రికెట్లో కనపడరు. ఎందుకంటే ఇండియా ఓడిఐ సిరీస్ ఆడట్లే. ఎప్పుడో జూన్లో ఆఫ్ఘనిస్తాన్తో ఓడిఐ సిరీస్ ఆడుతున్నారు. అండ్ రోహిత్ విరాట్ మనకు తెలిసి ఒకటే ఫార్మాట్ ఆడుతున్నాడు ఓడిఐ. సో అందుకని ఇంటర్నేషనల్ క్రికెట్లో కనపడరు. అండ్ ఆల్సో మీరు ఇంకోటి నోటీస్ చేస్తే ఓడిఐ క్రికెట్ మెల్లి రెలివెన్స్ తగ్గిపోతుంది. ఎందుకంటే మిడిల్ ఓవర్స్లో ఏమో చాలా ప్రెడిక్టబుల్ అయిపోతుంది గేమ్, బోరింగ్ అయిపోతుంది, వ్యూవర్షిప్ తగ్గుతుంది. 2027 వరల్డ్ కప్ దాకా రోహిత్ ఇంకా విరాట్ ఆడతారు. వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఇంకా వ్యూవర్షిప్ డెఫినెట్లీ తగ్గిపోతుంది. దీని గురించి ఐసీసీ డెఫినెట్లీ మెజర్స్ తీసుకోవాలి. ఐదర్ రూల్స్లో చేంజ్ తీసుకురావాలి, లేకపోతే ఫార్మాట్ గురించి అయితే ఆలోచించే సిచ్యువేషన్ వచ్చేసింది డెఫినెట్లీ. కాకపోతే ఇంకా దానికి కొంచెం టైం ఉంది. యాజ్ ఎ సెడ్ ఎర్లియర్ 2027 వరల్డ్ కప్. ఎనీవేస్, కమింగ్ టు దిస్ సిరీస్, రోహిత్ అండ్ విరాట్ చాలా మంచిగా ప్రిపేర్ అయ్యారు. డొమెస్టిక్ క్రికెట్ ఆడారు, ఇద్దరు సెంచరీస్ కొట్టేసి వస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ విరాట్ కోహ్లీ ఇంకా 42 రన్స్ కొడితే రికార్డ్ బ్రేక్ చేస్తాడు. హిల్ బి ద సెకండ్ హైయెస్ట్ రన్ గెటర్ ఓడిఐ ఫార్మాట్లో. సంగకార రికార్డ్ బ్రేక్ చేస్తాడు. ఆన్ ద అదర్ హ్యాండ్ రోహిత్ శర్మ 67 రన్స్ కొడితే హిల్ బి ద ఫస్ట్ ఇండియన్ ఓపెనర్ 16,000 రన్స్ కొడతానికి. సో లాట్ ఆఫ్ థింగ్స్ టు వాచ్ ఈ ఓడిఐ సిరీస్లో. చాలా డిటర్మైండ్ ఉన్నారు ఇద్దరు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ లాట్ ఆఫ్ రన్స్ ఫ్రమ్ బ్రోకో. మరి మీరేమంటారు దీని గురించి కింద కామెంట్ చేయండి. నౌ లెట్స్ టాక్ అబౌట్ కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్. ఇద్దరు ఇంజురీస్ నుంచి కంబ్యాక్ చేస్తున్నారు. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ అప్ విత్ కెప్టెన్ గిల్. వైట్ బాల్ క్రికెట్లో ఫామ్ కొంచెం డిప్ అయింది. బ్యాక్ టు బ్యాక్ ఇంజురీస్ కూడా అయినాయి తనకి. ఫస్ట్ నెక్ ఇంజురీ, దాని తర్వాత టో ఇంజురీ. డొమెస్టిక్ క్రికెట్ ఆడాడు, వర్సెస్ గోవా 11 రన్స్కి అవుట్ అయ్యాడు. T20 వరల్డ్ కప్ నుంచి డ్రాప్ అయ్యాడు. మారల్లీ డెఫినెట్లీ డౌన్ ఉంటాడు గిల్. కానీ హ్యావింగ్ సెడ్ ఆల్ దట్, గిల్ ఈజ్ ఎ సూపర్ ప్లేయర్, ఎస్పెషల్లీ ఓడిఐ ఫార్మాట్లో మనకు తెలుసు. సో హీల్ బీ లుకింగ్ ఫర్ ఎ వెరీ స్ట్రాంగ్ కంబ్యాక్. లీడర్, టీమ్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఆడబోతున్నాడు. రోహిత్ శర్మ ఇంతకుముందు అయితే లెగసీ క్రియేట్ చేశాడో వైట్ బాల్ క్రికెట్లో యాజ్ ఎ ఓపెనర్, యాజ్ ఎ కెప్టెన్, అది క్యారీ ఫార్వర్డ్ చేసానికి అంత ఈజీ కాదు. ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉన్నాయి. కానీ గిల్ డెఫినెట్లీ నేర్చుకుంటాడు. లీడర్ ఆఫ్ ద టీమ్, చాలా ఇంపార్టెంట్ తను రోల్ ఆడబోతున్నాడు. సో హీల్ బీ లుకింగ్ ఫర్ ఎ వెరీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఈ సిరీస్లో. అండ్ ద నెక్స్ట్ ప్లేయర్ వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. సూపర్ ప్లేయర్, మనందరికి తెలుసు. అట్ నెంబర్ 4 హీ హెస్ బీన్ ద బెస్ట్ ప్లేయర్ లాస్ట్ 5 years నుంచి 50 పైన యావరేజ్. అన్ఫార్చునేట్లీ ఆస్ట్రేలియా సిరీస్ తనకి ఇంజురీ అయిన తర్వాత ఎక్కువ మ్యాచ్లు ఆడలేదు. కానీ ఇప్పుడు బీసీసీఐ తను డైరెక్ట్ చేసింది, ఫిట్నెస్ ప్రూవ్ చేసుకుంటే ఇక్కడ మ్యాచ్లు ఆడిపిస్తాం ఈ ఓడిఐ సిరీస్ అని చెప్పేసి చేసుకున్నాడు కూడా. డొమెస్టిక్ క్రికెట్ ఆడాడు, ఒక 83 రన్స్ కొట్టాడు, సూపర్ బ్యాటింగ్ చేసాడు. దాంట్లో ఒక 45 కూడా రన్స్ కొట్టాడు. ఐ థింక్ ఈ షోన్ గుడ్ ఫామ్. అండ్ డైరెక్ట్లీ వైస్ కెప్టెన్ కింద వస్తాడు. అట్ నెంబర్ 4 ఈజ్ గోయింగ్ టు ప్లే అ మ్యాసివ్ రోల్. శ్రేయస్ అయ్యర్ మనందరూ తెలుసు, హీ కెన్ కంట్రోల్ ద గేమ్. ఓడిఐ వరల్డ్ కప్లో తను ఆడిన రోల్ మనందరికి తెలుసు, ఎట్లా బ్యాటింగ్ చేశాడో. సో ఫెంటాస్టిక్. వీళ్ళిద్దరు ప్లేయర్స్ ఇంజురీ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత ఇండియా టాప్ ఆర్డర్ బ్యాటింగ్ మాత్రం వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఇన్ ద వరల్డ్ అనిపిస్తుంది. సో ఈ సిరీస్లో ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ ఎక్కడ ఆడుతున్నారు? వదోదరాలో, కటంబి స్టేడియంలో. ఇంతవరకు ఇక్కడ ఒక్క ఓడిఐ మ్యాచ్ కూడా జరగలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇట్స్ హ్యాపెనింగ్. అందుకని పిచ్ గురించి మీకు ఎక్కువ డీటెయిల్స్ షేర్ చేయాలంటే అంత డేటా లేదు. అందుకో నేను ఏం చేశానంటే ఫస్ట్ క్లాస్ క్రికెట్ డేటా చూశాను అనమాట. ఇక్కడ 6 మ్యాచ్లు జరిగినాయి. దాంట్లో 318 ఈజ్ అ విన్నింగ్ స్కోర్. అంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ బ్యాటింగ్ పిచ్. ఫాస్ట్ బౌలర్స్కి కాస్త ఎక్కువ హెల్ప్ ఉంటుంది, స్పిన్నర్స్కి కొంచెం తక్కువ. టిపికలీ వన్డే పిచ్ అలానే ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ టీం 4 మ్యాచ్లు గెలిచారు 6 మ్యాచ్ల్లో. సెకండ్ బ్యాటింగ్ ఓన్లీ 2 మ్యాచెసే గెలిచారు. కానీ వీ కాంట్ రీడ్ టూ మచ్ ఇన్ టు దిస్ డేటా, ఎందుకంటే ఇక్కడ మ్యాచ్లు జరిగినాయి ఫస్ట్ క్లాస్ మార్నింగ్ మ్యాచెస్ అనమాట. కానీ ఇప్పుడు జరుగుతున్న నైట్ మ్యాచ్ కదా, డ్యూ వస్తుంది కదా. అందుకనే క్యాప్టెన్స్ టాస్ గెలిచి సెకండ్ బ్యాటింగే తీసుకుంటారు అనిపిస్తుంది, అన్లెస్ దే వాంట్ టు ట్రై డిఫరెంట్ కాంబినేషన్, వేరే గేమ్ ప్లాన్స్ ఉంటాయి. సో దట్స్ అబౌట్ ద వెన్యూ. ఇప్పుడు మనం బోత్ ద టీమ్స్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ అప్ విత్ న్యూజిలాండ్. ఆల్రెడీ ప్లేయింగ్ 11 చూస్తున్నారు మీరు. చూడంగానే మీకు ఏం అర్థమవుతుంది?
సెకండ్ స్ట్రింగ్ టీం పంపించారు. ఎందుకు? T20 వరల్డ్ కప్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అందుకని చాలామంది ప్లేయర్స్ ఈ ప్లేయింగ్ 11లో మీకు చూస్తుంటే మిస్సింగ్ అనిపిస్తున్నారు ఈ స్క్వాడ్లో. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే కేన్ విలియమ్సన్ ఈజ్ మిస్సింగ్ నెంబర్ 1 నేమ్. తను సౌత్ ఆఫ్రికా T20 లీగ్ ఆడటానికి వెళ్ళాడు. రవీంద్ర లేడు, మిచెల్ శాంట్నర్ లేడు, మ్యాట్ హెన్రీ లేడు, అందరు ప్లేయర్స్ మిస్సింగ్ ఉన్నారు. బేసికలీ ఇది ఏంటంటే కొత్త ప్లేయర్స్కి ఆపర్చునిటీ ఇస్తున్నారు. బట్ స్టిల్ న్యూజిలాండ్ దగ్గర మంచి టాలెంట్ ఉంది. దే ఆర్ కేపబుల్ ఆఫ్ క్రియేటింగ్ అన్ అప్సెట్ కూడా. సో లైట్ తీసుకోవడానికి లేదు న్యూజిలాండ్. నౌ లెట్స్ టాక్ అబౌట్ ఇండియా ప్లేయింగ్ 11. సో ఇండియా ప్లేయింగ్ 11 వచ్చేసి అకార్డింగ్ టు మీ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీందర్ జడేజా టాప్ 6 ఫిక్స్. నెంబర్ 7 వచ్చేసి ఇక్కడ కొంచెం డౌట్ ఉండొచ్చు, వాషింగ్టన్ సుందరా లేకపోతే నితీష్ కుమార్ రెడ్డియా. ఐఎమ్ గోయింగ్ విత్ నితీష్ కుమార్ రెడ్డి, ఎందుకంటే హార్దిక్ పాండ్యా లేడు, కింద ఒక పవర్ హిటర్ కావాలి కదా. దట్స్ వై నితీష్ కుమార్ రెడ్డి. దాని తర్వాత నెంబర్ 8 వచ్చేసి యూ గాట్ హర్షిత్ రాణా, నెంబర్ 9 కుల్దీప్ యాదవ్, దాని తర్వాత హర్షదీప్, అండ్ ఫైనలీ సిరాజ్ మియా. అయితే ఇక్కడ మీరు కొంచెం రొటేషన్ చూస్తారు 3 మ్యాచ్ ODI సిరీస్లో, ఎందుకంటే T20 వరల్డ్ కప్ రాబోతుంది. అందుకని హర్షిత్ రాణా, హర్షదీప్ బహుశా అన్ని మ్యాచ్లు ఆడరు. దృష్టిలో పెట్టుకోవాలి. 50 ఓవర్స్ ఇక్కడే బర్న్అవుట్ అవుతే అక్కడ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. వరల్డ్ కప్ చాలా పెద్ద టోర్నమెంట్. దట్స్ వై టేకింగ్ దట్ ఇన్ టు కన్సిడరేషన్. ముందు ప్రసిద్ధ్ కృష్ణ కూడా మ్యాచ్లో ఆడతాడు, ప్లేయర్స్ని రొటేట్ చేస్తారు అనిపిస్తుంది. దిస్ ఈజ్ మై ప్లేయింగ్ 11. మరి మీ ప్లేయింగ్ 11 ఏంటి కింద కమెంట్ చేయండి. అండ్ నౌ కమింగ్ టు మ్యాచ్ ప్రెడిక్షన్. మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పా, న్యూజిలాండ్ లాస్ట్ 9 మ్యాచెస్ ఈ ఫార్మాట్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఇన్ఫాక్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియాతో ఆ ఫైనల్ ఓడిపోయిన తర్వాత ఒక్క మ్యాచ్ ఓడిపోలేదు, అన్ని మ్యాచ్లు గెలుస్తూనే వచ్చారు. కానీ ఈసారి మీరు స్క్వాడ్ చూస్తే క్లియర్గా ఇన్ఎక్స్పీరియన్స్ సైడ్ వచ్చింది. సెకండ్ స్ట్రింగ్ టీం పంపించారు, ఎందుకంటే T20 వరల్డ్ కప్ని దృష్టిలో పెట్టుకుంటూ. ఆన్ ద అదర్ సైడ్ ఇండియా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇలా అయితే ఫామ్లో ఉన్నారో, శ్రేయస్ అయ్యర్ ఇంకా కెప్టెన్ గిల్, ఇద్దరు దే ఆర్ హంగ్రీ ఫర్ రన్స్. అండ్ ఇండియా బౌలింగ్ సెకండ్ స్ట్రింగ్ కాదు, మెయిన్ టీమ్ బౌలర్స్ ఆడుతున్నారు అందరూ. మీరు అది హర్షదీప్ అయినా, దాని తర్వాత వేరే బౌలర్స్ కుల్దీప్ అయినా, అందరు మెయిన్ బౌలర్స్ ఆడుతున్నారు. T20 వరల్డ్ కప్లో ఉన్న బౌలర్స్ కూడా ఆడుతున్నారు. దే వాంట్ టు డూ వెల్, మంచి ప్రిపరేషన్ గురించి వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ ఇండియా టు విన్ దిస్ గేమ్. అండ్ హ్యావింగ్ సెడ్ ఆల్ దట్, చెప్పలేం స్పోర్ట్లో ఏమైనా అవ్వచ్చు. ఎనీవేస్ మీ ప్రెడిక్షన్ ఏంటి కింద కమెంట్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. ఇంకా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. టిల్ దెన్ టేక్ కేర్, బై.